ఆర్మూర్లో జీవన్ రెడ్డి మాల్ స్వాధీనమట. తాళం వేసిన టీఎస్ఆర్టీసీ అధికారులు. 2,50,00,000కు పైగా అద్దె బకాయి చెల్లించకపోవడంతో చర్యలు. మాల్ను స్వాధీనం చేసుకుంటున్నట్టు ఫ్లెక్సీ అట. ఇగో ఏమని పెట్టిరు, సంథింగ్ ఆయన కంపెనీ లిమిటెడ్ వారు ఒప్పందం ప్రకారం సరిగ్గా కనబడతలేదు. సకాలంలో అద్దె చెల్లించని కారణంగా ఈ షాపింగ్ మాల్ను టీఎస్ఆర్టీసీ స్వాధీనపరచుకోవడం జరిగినది. స్టాల్ ఓనర్స్ మరియు ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించాలని సహకరించగలరు. కానీ పాపం అందులో స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు జీవన్ రెడ్డి చేసిన దుర్మార్గానికి అందులో స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంది? పాపం వాళ్ళు అన్యాయంగా ఆగమవుతారు కదా మధ్యలో. అద్దె బకాయిలు చెల్లించిన నేపథ్యంలో ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం మాల్ వద్దకు చేరుకున్న అధికారులు భవనానికి నోటీసులు అతికించి తాళం వేశారు. ఒప్పందం ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బాధ్యులు అద్దె చెల్లించినందువల్ల హైకోర్టు ఆదేశాల మేరకు జీవన్ రెడ్డి మాల్ను స్వాధీనం చేసుకున్నట్టు మైక్లో ప్రకటించారు. మాల్లో ఉన్న షాపుల యజమానులు సహకరించాలన్నారు. 2013 జూన్ 1వ తేదీన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలోని, ఇది మామూలుగా ఇది గవర్నమెంట్ తీసుకున్న దానికంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని అధికారులు అమలు చేశారనమాట. ఏడునడినా ఆర్మూర్ బస్టాండ్ సమీపంలో 7,059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ కింద 33 ఏళ్లకు లీజుకి ఇచ్చిరట. ఎంత? 33 ఇయర్స్కి ఇచ్చిరు జీవన్ రెడ్డికి. అయితే 2017లో ఆ స్థలాన్ని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి టేకోవర్ చేసుకుని జీవన్ రెడ్డి మాల్ మల్టీప్లెక్స్ను నిర్మించారు. మాల్లోని పలు అంతస్తులను థర్డ్ పార్టీలకు లీజుకి ఇచ్చారు. అయితే గత అక్టోబర్ నాటికే 8,65,00,000 బకాయిలు పేరుకుపోవడంతో ఆర్టీసీ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. దీంతో తొలి విడతలో 1,50,00,000, డిసెంబర్లో 2,40,00,000ను ఆ సంస్థ నిర్వాహకులు చెల్లించారు. అనంతరం ఆర్టీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ గత ఏడాది డిసెంబర్లో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో జనవరి, ఫిబ్రవరిలో 2 కోట్లను చెల్లించారు. మరో నెల రోజుల్లో మిగతా అద్దె చెల్లించాలని అప్పట్లోనే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ గడువు పూర్తయిన 2,51,00,000 అద్దె బకాయిలను సదరు సంస్థ చెల్లించలేదు. దీంతో ఈ నెల 9వ తేదీన ఆర్టీసీ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. అయినా నిర్వాహకులు స్పందించకపోవడంతో అద్దె ఒప్పంద నిబంధనల మేరకు విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి జీవన్ రెడ్డి మాల్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సో దాన్ని మేము స్వాధీనం చేసుకుంటున్నామని టర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చిరట. ఒకసారి ఎవరు మన రాకేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. హలో నమస్తే. నమస్తే రఘు. అన్న, ఈ జీవన్ రెడ్డి మాల్ని టేక్ ఓవర్ చేసినట్టుంది కదా ఆర్టీసీ? అవునండి. ఇప్పుడు అంటే ఎట్లా మరి లోపల స్టాల్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఈరోజు కోర్టు ఏమన్నా ఆటోమేటిక్ గా అవన్నీ నడుస్తుంటుంది, రొటీన్ ప్రాసెస్. లైవ్ లో ఉన్నారు సార్, మీరు కొంచెం చెప్తారేమో. అంతేముంది. ఓకే ఓకే. ఒకటి చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇవన్నీ ప్రజల ఆస్తులు లీజు తీసుకున్నప్పుడు, ప్రభుత్వ ఆస్తులు లీజు తీసుకున్నప్పుడు ప్రజానాయకులు అంటే వాళ్ళు సక్రమంగా ఉంటే సమస్యలు రావు. మళ్ళా ఒక ప్రెస్టేజెస్ లాంటి ఏవైతే ఉన్నాయో సంస్థలు వాళ్ళకు కూడా ఇబ్బంది రాదు కదా. ఇప్పుడు సినిమాల్స్ కానీ రిలయన్స్ లాంటి అది ఉన్నట్లే దాంట్లో. రెండు ప్రజలకు కూడా అసౌకర్యం ఇది. ఓకే. అట్లా కాబట్టి ఏంటంటే కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది, డబ్బులు కట్టేయాలి. మళ్ళీ ఇంకొక 50 కోట్లు అవి కూడా కట్టేయాలి. 2 కోట్లే అనుకుంటున్నారు అందరూ, 2 కోట్లు కాదు. తర్వాత స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, అది రాష్ట్ర ప్రజల సొత్తు. ఓకే. అది ఇప్పటి వరకు 2017 నుంచి ఇంతవరకు ₹1 కట్టలేదు. దాన్ని లెక్కలేదు, నోటీస్ ఇష్యూ చేశారు. అవి కూడా రావాలి, ప్రజల డబ్బే. అది కూడా 50 కోట్లు సుమారు. 50 కోట్లు ఉందా సార్ అది? అతను తీసుకున్నప్పటి నుంచి ఏమో ఇంతకుముందు నోటీస్ ఇచ్చినప్పుడు ఏదో నోటీస్ పంపారు నాకు. అప్పుడు ఎమ్మెల్యేగా, నేను ఎమ్మెల్యే కాగానే నన్ను అడిగాను. ఓకే.
ప్రజల డబ్బులతోని ప్రజల మీద దౌర్జన్యాలు ఇదంతా కరెక్ట్ కాదు రాజకీయ రంగంలో అని అప్పుడు మొత్తం నాకు రిలీజ్ ఉంటాను. నేను ఎందుకంటే ముందు 3 నెలలే అన్నాను కదా, ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా చెప్పాను ఆయనకు, దయచేసి మీరు ఎక్కడ ప్రజల ఆస్తులు లీజు తీసుకున్నప్పుడు ఏమంటారు బకాయిలు కట్టేసి మీరు న్యాయబద్ధంగా వ్యాపారాలు చేసుకోండి అని చెప్పాను క్లియర్ గా. ఓకే 10 సంవత్సరాలలో జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ ముందు నిలబడి మాట్లాడేది నేను ఒక్కనే. అవును. అక్టోబర్ 22 నాడు మాట్లాడినది, అక్టోబర్ 22, 2023. అవును. ఆయన ఆల్రెడీ ఆయనకున్న విజ్ఞతకు వదిలేయాలి. ఇప్పుడు ఎట్లా సార్ మళ్ళీ ఇప్పుడు టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి స్వాధీనం చేసుకున్నారంటే మళ్ళీ ఆ బకాయిలు కడితే మళ్ళీ ఇచ్చేస్తారా లేకపోతే లీజ్ ఖతమైనట్టేనా? ఇచ్చేస్తారు. ఓకే. ఇచ్చేటప్పుడు భాష కూడా నిన్న మాట్లాడుతున్నాడు అధికారుల మీద, సజ్జనార్ భాష కరెక్ట్ కాదు అది. అధికారులు ఎవరైనా మీరైనా చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థానాలు ఉన్న వాళ్ళు, ఉద్యోగులు, రాజకీయ నాయకుల మీద విమర్శించుకుంటే ఒకరి మీద ఒకరు అసహ్యకరమైన భాష వాడొచ్చు, కానీ ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉన్న ఒక ఆనెస్ట్ గౌరవప్రదమైన అధికారుల మీద అట్లాంటి భాష అనేది అది ఒక రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణం కాదు. ఎందుకంటే సజ్జనార్ గారిని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నియమించారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారి అనుంగ ఆదేశాలతో నియమించబడ్డాడు. ఈ రోజు ఆయన పాపం చట్టబద్ధంగా డ్యూటీ చేస్తుంటే, అంటే ఓకే మీరేమన్నా అడగాల్సి ఉందంటే మాట్లాడిందంటే మీడియాలో కొద్దిగా పద్ధతిగా మాట్లాడాలి. మాలాంటి వాళ్ళు అధికారుల మీద నోరు వారేసుకున్నప్పుడు, మీడియా మీద నోరు వారేసుకున్నప్పుడు నేను వినడానికి కొద్దిగా బాధాకరం అనిపించింది. ఎందుకంటే సజ్జనార్ గారు నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను మొన్న 6వ తారీఖున కూడా లెటర్ ఇచ్చాను. ఆల్రెడీ అది రిమైనింగ్ బ్యాలెన్సెస్ ఏమని వసూలు చేయండి, వసూలు చేసి మాకు కొద్దిగా బస్సులు కావాలని చెప్పాను ఆర్మర్కు. ఓకే. కాబట్టి దాన్ని బట్టి భాష మాట్లాడకూడదు. రైట్ అన్న, థ్యాంక్ యూ. అవి కూడా కట్టిపియండి 50 కోట్లు. 50 కోట్ల మీరే కట్టిపియాలి ఇక. అంటే మీలాంటి అందరు సహకారం, ప్రజల డబ్బు. అరే మీరు గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా మరి ప్రజల డబ్బు ప్రజలకు చెందాల్సి, ఖజానాలో నిండాల్సింది. ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. నేను గౌరవ ముఖ్యమంత్రి కలుస్తాను విషయంలో. కలవండి సార్, కలవాలా. మొత్తానికి వేసి మాకు కొద్దిగా ఆర్మూర్ని అభివృద్ధి చేసుకుందాం, రవాణా సౌకర్యాలని. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది రాకేష్ రెడ్డి గారు, పైడి రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆర్మూర్లో జీవన్ రెడ్డి మాల్ ఉంటుంది మీరు ఎంటర్ కాగానే. సో జీవన్ రెడ్డి మాల్ని ఆర్టీసీ స్వాధీనం చేసుకున్నది. ఇంకా 2.5 కోట్లు కట్టాలట, అండ్ ఇంకొక 50 కోట్లు కూడా పెండింగ్లో ఉన్నారట. సో ఇది ఆ వార్త.